బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడు ఏం జరుగుతుందనేది ఊహించడం చాలా కష్టంగా ఉంది. ఇక అసలు విషయానికి వచ్చేస్తే బిగ్ బాస్ హౌస్ లోకి భరణి రీ ఎంట్రీ ఇచ్చారు. భరణితో పాటు శ్రీజక్ కూడా రీ ఎంట్రీ ఇచ్చింది. అయితే వీళ్ళిద్దరికి బిగ్ బాస్ 2 టాస్కులు పెట్టారు. అందులో మొదటి టాస్క్ లో భాగంగా ఫస్ట్ టాస్క్ లో భాగంగా హౌస్ లోకి వచ్చాగా ఎవరు ఎలా ఉంటారనేది హౌస్ మేట్స్ కి చెప్పాలి. ఇది ఓకే. ఇక సెకండ్ టాస్క్ వచ్చి రోప్ పుల్లింగ్. ఈ టాస్క్ లో భాగంగా భరణి గారికి చాలా దెబ్బలు తగిలి ఇమిడియట్లీ గా హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఇక భరణి గారికి ఇద్దరు అంటే శ్రీజాకి ఇద్దరు సపోర్ట్ చేయాలి. భరణి గారికేమో ఇమాన్యుయల్ గౌరవ్ సపోర్ట్ చేయగా శ్రీజాకి డెమోన్ పవన్ అలాగే నిఖిల్ వీళ్ళిద్దరూ సపోర్ట్ చేశారు. అయితే ఫైనల్ గా ఈ టాస్క్ లో భాగంగా భరణి గారు చూసుకోకుండా గేమ్ ఆడుతున్న సమయంలో పూల్లో పడిపోయారు. అయితే భరణి గారికి చాలా గట్టిగా దెబ్బలు తగిలితే తీసుకెళ్లి హాస్పిటల్లో అక్కడికక్కడే జాయిన్ చేపించారంటే ఏ రేంజ్ లో భరణికి అన్ని దెబ్బలు తగిలాయి అనేది మీరే ఊహించుకోండి. ఇక అలాగే భరణికి సపోర్ట్ చేసిన గౌరవ్ కి ఇమాన్యుయల్ కూడా దెబ్బలు తగిలాయి అన్నది చెప్పాలి. సో ఫైనల్ గా బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చి హౌస్ లో ఉన్న హౌస్ మేట్స్ కి చుక్కలు చూపిస్తారనుకున్న భరణి గారికి ఇలా అవ్వడం అనేది నిజంగా బాధాకర విషయం అనే చెప్పాలి. మరి మొత్తానికి భరణి గారు రీ ఎంట్రీ అయితే ఇక లేదనే చెప్పాలి. మరి భరణి గారి ప్లేస్ లో ఎవరిని తీసుకుంటారనేది చూడాల్సి ఉంది. మరి సో ఫైనల్ గా భరణి గారు రీ ఎంట్రీ రాకపోవడం పక్కనైతే ఆయన బేగా కోలుకోవాలని చెప్పి కొంతమంది అనుకుంటున్నారు. అలాగే మనం కూడా కోరుకుందాం. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.